దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో ఎటువంటి అశాంతి నెలకొన్నా దుబాయ్ మాత్రం సురక్షితమైన వ్యాపార అనుకూల నగరంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ శనివారం నుంచి ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ దాడులు భౌతిక నష్టాన్ని కాకుండా ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన వాణిజ్య కేంద్రంగా దుబాయ్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీశాయి. దుబాయ్లోని కీలక రంగాలు, విమానాశ్రయాలు, హోటళ్లు, ఓడరేవులపై శనివారం నుంచి ఇరాన్ దాడులు చేస్తోంది. యుఏఈ రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో 3 మరణించగా 58 మంది గాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతింది. జెబెల్ అలీ పోర్టులో మంటలు చెలరేగాయి. అలాగే ఐకానిక్ బుర్జ్ అల్ అరబ్ హోటల్ కూడా దాడుల శకలాల వల్ల దెబ్బతింది. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో ఆందోళన నెలకొంది. యుద్ద పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అబుదాబి, దుబాయ్ స్టాక్ ఎక్స్చేంజీలలో మార్చి 2-3 తేదీల్లో ట్రేడింగ్ను అకస్మాత్తుగా నిలిపేశారు. యుఏఈ మార్కెట్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అమెజాన్ క్లౌడ్ సేవలకు అంతరాయం కలగడంతో పలు బ్యాంకింగ్ కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. గగనతలాన్ని మూసివేయడంతో వేలాది ప్రయాణికులు యుఏఈలో చిక్కుకుపోయారు. ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు ప్రత్యామ్నాయ ప్రాంతాల వైపు చూస్తున్నాయి. మరోవైపు బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. బీరూట్, బహ్రెయిన్ లాంటి ప్రాంతాలు తమ ఆర్థిక ప్రభావాలను కోల్పోయిన తర్వాత దుబాయ్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. 1980లో కేవలం 10 లక్షలుగా ఉన్న దుబాయ్ జనాభా 2024 నాటికి 1.1 కోట్లకు చేరింది. సిరియా అంతర్యుద్ధం, అరబ్ స్ప్రింగ్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి సంక్షోభాల సమయంలో అక్కడి సంపన్నులు దుబాయ్ని సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారు. గత ఏడాది ప్రపంచంలోనే అత్యధికంగా మిలియనీర్లు వలస వచ్చిన దేశంగా యుఏఈ నిలిచింది. చమురుపై కాకుండా పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసులపై ఆధారపడి దుబాయ్ తన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది. విదేశీయులు, వారి వ్యాపారాలకు సురక్షితమైన ప్రదేశంగా దుబాయ్కి ఉన్న హోదా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధం కొనసాగే కొద్దీ ప్రత్యామ్నాయ ప్రాంతాల అన్వేషణ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడుల నుంచి సురక్షితమని ఎన్నాళ్లు ఉన్న భావన ఈ వారాంతపు దాడులతో పూర్తిగా మారిపోయింది. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం విదేశీ సంపన్నులు, మిలియనీర్ల వలసలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎంఆర్ ప్రాపర్టీస్ రికార్డు స్థాయి లాభాలు ఈ విదేశీ పెట్టుబడుల వల్లే సాధ్యమయ్యాయి. దాడుల వల్ల అభద్రతాభావం ఏర్పడితే ఈ వలసలు ఆగిపోవచ్చు. అలాగే అంతర్జాతీయ పెట్టుబడులు సులభంగా తరలిపోయే అవకాశం ఉంది. మూలధనం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. జెబెల్ అలీ పోర్ట్, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటివి దెబ్బతినడం దుబాయ్ వాణిజ్యానికి పెద్ద దెబ్బ. ప్రపంచంలోని 20% సముద్రపు చమురు రవాణా జరిగే హెర్ముజ్ జలసంధి దుబాయ్కి చాలా దగ్గరలో ఉంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ సముద్ర మార్గాలపై నమ్మకం సన్నగిల్లి బీమా ఖర్చులు, రవాణా ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇకపై విదేశీ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు దుబాయ్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుంది. దుబాయ్ జీడీపీలో చమురు వాటా 2% కంటే తక్కువ. పర్యాటకం, విలాసవంతమైన జీవనశైలిపైనే దుబాయ్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంది. హోటళ్లు, విమానాశ్రయాలపై దాడులు ఈ ఇమేజ్ను నేరుగా దెబ్బతీస్తాయి. కోవిడ్-19 లాంటి ఎన్నో సంక్షోభాలను దుబాయ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ ఇరాన్ దాడులు ఒక కొత్త సవాల్ విసురుతున్నాయి. ఈ యుద్ధం త్వరగా ముగిస్తే తప్ప సేఫ్ హెవెన్ అన్న బ్రాండ్ దుబాయ్కి స్థిరంగా నిలబడ్డం కష్టం.